చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని రాజకుమార రాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థులకు ఈ రోజు మండల విద్యాధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీపీ లతా బాలాజీ 2వ విడత ట్యాబ్లను విద్యార్థుల ఉన్నత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అరుదైన విద్యా విధానాన్ని వాడుకొని విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకై శ్రద్ధతో సక్రమమైన ఎదుగుదలను దృష్టిలో ఉంచుకొని ట్యాబ్లను వినియోగించుకొని ఉన్నత స్థాయిని ప్రతి విద్యార్థి చేరుకోవాలని కోరుతూ 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను ఎంపీపీ అధికారులు నాయకులు అందించారు. జగనన్న మనల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు చాలా మందిని. సో అలాంటి జగనన్న మనకు ముఖ్యమంత్రిగా ఉండాలంటే మనం చాలా సంతోషంగా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి. అలాంటిది ఇంకోటి ఏమంటే డిజిటల్ తెచ్చారు. ఇప్పుడు ప్రతి చోట డిజిటల్ వర్డే, అవునా? అరచేతిలో లోకం, మొబైల్, ఎవరు చూసినా మొబైల్ లేని మనుషులు ఉన్నారా? ఇప్పుడు భోజనం లేని మనుషులు ఉన్నారు కానీ మొబైల్ లేని మనుషులు ఉన్నారా? అలాంటి డిజిటల్ వరల్డ్ని మీ అరచేతిలో పెట్టారు జగనన్న. దాదాపు సార్ చెప్తున్నారు 20,000 రూపాయలు అవుతుంది, 20,000 నుంచి 30,000 రూపాయలు అవుతుంది. అలాంటిది ప్రతి ఒక్క రాష్ట్రం అంతా ప్రతి ఒక్క 8th స్టాండర్డ్ పిల్లలకి ఇస్తున్నారంటే చాలా అదృష్టం చేస్తున్నారు మీరు ఆంధ్రలో చదువుకుంటున్నారంటే. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు చూడండి ఎలా ఉన్నారో ఒక్కసారి. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు మీరు మీ పేరెంట్స్ గర్వపడేలాగా చదవాలి, మన జగనన్న గర్వపడేలాగా చదవాలి. అలాగే మీ హెచ్ఎం కానీ మీ ఉపాధ్యాయులు కానీ ఎవరు మీకు చదువు చెప్తారో వాళ్ళు గర్వపడేలాగా చదవాలి. ఇప్పుడే మేడం చెప్తున్నారు ఎక్స్పీరియన్స్ చూడండి ఎలా ఉందో. ఎన్ని సంవత్సరాలు, దాదాపు 60 years ఆమె ఈ పాఠశాలకు ఆమె సేవలు అందించారు. అలాంటి ఆమె ఏం చెప్తుందంటే ఈ ట్యాబ్లు వచ్చి చాలా హెల్ప్ చేస్తుంది. గత 2 yearsగా పిల్లలు ఎంత ఎదిగినారంటే డిజిటల్ వర్డ్కి సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ టాపిక్స్ అలా వచ్చేస్తుంది. తెలుగులో వస్తుందా? 9th ఉన్నారా ఇక్కడ? మీకు ఎంత యూజ్ అయింది? ఎవరన్నా ఒకరు వచ్చి చెప్తారా దీని గురించి? ఎవరన్నా పిల్లలు మాట్లాడతావు బాబు? సరే, నేను మాట్లాడినాక మాట్లాడతాను. సో ఒకే ఒక కానుక ఏమంటే మీరు పెట్టిన పరీక్షలో మంచి మార్క్తో మీరు రావాలి. అది ఆర్కేఎస్ఆర్. అసలు ఆర్కేఎస్ఆర్ అంటేనే కార్వేటి నగరంలో హిస్టరీ రాజులు కట్టింది. సో అక్కడ చదువుతున్నారంటే ఇంకో